ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇక ఈ వీడియో వచ్చేసరికి చెల్లి వాళ్ళ ఇంట్లో సెకండ్ డే మేము ఎలా గడిపాము అనేది చిన్న వ్లాగ్. అయితే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంకా సెకండ్ డే మా చెల్లి వచ్చేసి టిఫిన్ ప్రిపరేషన్స్ అన్నమాట ఇవన్నీ. ఇంకా మరిది అయితే చెల్లికి హెల్ప్ చేస్తున్నారు. ఇంకా ఉల్లగడ్డ అయితే కుర్మా పెట్టేసి ఇంకా చపాతి చేస్తానన్నది. సర్లే ప్రిపరేషన్ జరుగుతున్నాయి. ఇంత లోపల మా పిల్లలు మిద్దు పైన ఏం చేస్తున్నారా అని చూడడానికి వస్తే చికెన్ తీసుకొని వచ్చి ఆడిస్తున్నారనమాట. చిక్కీకి కొత్త ప్లేస్కి వెళ్ళాడంటే అస్సలు నిద్రపోడు. నైట్ అంతా ఒక్కటే అల్లరి చేస్తూ ఉంటాడు. అందులో ఈ డుమ్ము వల్ల కట్టేసి ఉన్నాం కదా, ఇంకా మా ఇంట్లో అయితే ఫ్రీగా తిరుగుతూ ఉంటాడు. ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే డుమ్ముగాడు కోసం అనేసి ఇంకా కట్టేస్తాము, ఇద్దరికి పడదు. ఇంకా అందుకనేసి చిక్కీనైతే ఆడిస్తున్నారు. ఇంకా అప్పుడే ఎండ చూసారా, మార్నింగ్ ఎంతలా ఉందో. చెల్లి వాళ్ళ విలేజ్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఇంకా కొండల మధ్యలో ఉంటుంది అన్నమాట ఊరు. యాక్చువల్గా కొండ పక్కనే అని చెప్పాలి. ఇంకా వాటర్ ట్యాంక్ అయితే అసలు వీళ్ళకి నీళ్ళకి కొదవే లేదు. వానగాని వచ్చిందంటే వంకబోతుంది కదా, ఫుల్ నీళ్ళు ఉంటాయి అన్నమాట. ఇంకా ఇంత లోపల ఇంటి దగ్గరికి ఇంకా బోటీల బండి అయితే వచ్చింది. ఇంకా రకరకాల బోటీలు ఉంటాను, కొన్ని అయితే తీసుకున్నాను నేను. ఇంకా సర్లే ఇంక పిల్లలు ఉన్నారు కదా తింటారు అనేసి ఇంకా చెల్లి మరిది ఇద్దరు కలిసి అయితే టిఫిన్ రెడీ చేస్తున్నారు. ఇంకా నేను కూడా వచ్చేసి చెల్లికి అయితే హెల్ప్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా వాళ్ళని వీడియో తీయనరా అంటే చూసారా ఎట్లా షేక్ చేస్తున్నారు ఫోను. ఇంకా చెల్లి అయితే టిఫిన్ అంతా అయిపోయింది, తినేసాము. ఇంకా మేమైతే చిన్న పని ఉంది, ఇంకా అంత లోపల బయటికి వెళ్ళాలన్నమాట. ఇంకా పూతలు బట్టి వరకు వెళ్ళి రావాలి. ఇంకా ఇంత లోపల టిఫిన్ తిన్న తర్వాత వీళ్ళకి స్నాక్స్ వచ్చేసి బీట్రూట్ హల్వా నిన్న చేసింది కదా చెల్లి. వీళ్ళందరూ తినేసి సూపర్గా ఉందంట, వీళ్ళకి చాలా బాగా నచ్చిందని అయితే చెప్తున్నారు. ఇంకా స్నాక్స్ ఇచ్చేసి వీళ్ళని ఇంట్లో భద్రంగా ఉండమని చెప్పేసి ఇంకా మేమైతే బయలుదేరాము. ఇంతకి పూతలు బట్టికి ఎందుకు వెళ్తున్నామంటే నేను లాస్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను కదా, మమ్మీ వాళ్ళు వస్తున్నారు, ఇంకా వాళ్ళకి ఒక స్పెషల్ డే ఉందని షార్ట్ వీడియోలో కూడా చెప్పాను అనుకుంటా. ఇంకా స్పెషల్ డే ఏంటంటే మమ్మీ వాళ్ళకి June 2 వచ్చేసి వెడ్డింగ్ యానివర్సరీ ఉంది. ఇంకా వాళ్ళ కోసం సర్ప్రైజ్గా ఇంకా చెల్లి నేను ఒక చిన్న ప్లాన్ అయితే చేశాము. ఇంకా మమ్మీ వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే అది చెప్పలేదు కదా, కాణిపాకంలో అభిషేకం చేపిస్తున్నారు, అందుకోసం అనేసి వస్తున్నారు. ఇంకా మమ్మీ వాళ్ళకి తెలియకుండా నేను చెల్లి అయితే ఒక చిన్న సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇంకా మనము మా పెళ్ళైన తర్వాత కానీ మాకు బుద్ధి తెలిసిన తర్వాత కానీ మమ్మీ వాళ్ళు అస్సలు మ్యారేజ్ యానివర్సరీ అని అవన్నీ ఏం సెలబ్రేషన్ చేసుకోలేదు. ఇది ఫస్ట్ టైం కదా, ఎలాగో ఇంటికి వస్తున్నారు చెల్లి వాళ్ళ ఇంటికి, కేక్ కటింగ్ ఒక చిన్న సర్ప్రైజ్ ఇద్దామని ఇంకా ఇక్కడ బట్టలు తీసుకుంటున్నాం అనమాట. డాడీకి వచ్చేసి షర్ట్ ఇంకా పంచ తీసుకుంటున్నాము, రేపు అభిషేకం ఉంది కదా కట్టుకుంటారు అన్నట్టు. మమ్మీకి వచ్చేసి యాజ్ యూజువల్ కాటన్ శారీసే. మమ్మీ ఇంకా సిల్క్ శారీస్ కానీ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కదా శారీస్లో, అవేమి ప్రిఫర్ చేయరనమాట. ఓన్లీ కాటన్ శారీనే కట్టుకుంటారు. ఇంకా లేదు అని మనం ఏదైనా తీసుకున్నా సరే అది రిటర్న్ మనకు రావాల్సిందే అన్నట్టు కాటన్ శారీ తీసుకున్నాం మమ్మీకి. ఇంక ఇక్కడ వచ్చేసి డాడీ షాపింగ్ అయిపోయిన తర్వాత నేను చెల్లి వచ్చేసి నైటీస్ చూస్తున్నాం అనమాట. ఇంకా నైటీలు కూడా చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైజెస్లోనే 150 రూపీస్. ఇంకా చెల్లి ఒకటి నేను ఒకటి అన్నట్టు తీసుకున్నాము. ఇంకా పాపకి జాతరకి డ్రెస్ కుట్టివ్వడానికి లైనింగ్ కూడా పనిలో పని అక్కడే తీసేసుకున్నాను. ఇంకా ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఇంకా నేను ఇంకా చెల్లి అయితే ఇక్కడ జ్యూసెస్ తాగుతున్నాం అనమాట. జ్యూస్ తాగేసి ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళాలి. మాకు ఒక్కటే టెన్షను, ఒకరు కాదు ఇద్దరు కాదు, నలుగురు ఉన్నారు కదా ఇంట్లో పిల్లలు. అందులో ఇంకా 2 పెట్స్ కూడా ఉన్నాయి, అవి ఏం చేస్తున్నాయి అనేసి ఇంకా గబగబా ఇంకా షాపింగ్ అనేసి ఫినిష్ చేసేసుకొని ఇంటికి రిటర్న్ వస్తూ ఉంటే దారిలో ఇంకా చింత చెట్టు కనిపించింది అనమాట. ఇంకా మమ్మీ ఇంకా ఆల్రెడీ ఫోన్లో చెప్పున్నారు చింత చిగురు ఉంటే కోసి పెట్టండి అనేసి. ఇంకా అక్కడ దారిలో ఆపి ఇక నేను చెల్లి మరిది మేము ముగ్గురం ఇంకా చింత చెట్లు పైన పడ్డామన్నమాట చింతాకు కోయడానికి. ఇంకా గ్రీనరీ అంటారా, ఇంకా కొండల మధ్యలో ఇంకా రోడ్డు ఉంటుంది పూతలపేట సైడు, చాలా బాగుంటుంది అసలు వ్యూ అయితే. ఇంకా పదే చెప్తున్నాను అనుకోకండి, విలేజ్ అంటేనే వ్యూతో
సంబంధించి ఉంటుంది కదా. ఇంకా మంచిగా చింతాకు వేసుకొని ఇంటికైతే రిటర్న్ వెళ్తున్నాము. మేము ఇంటికి వచ్చి రాగానే మా పిల్లలు ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఏంటంటే ఇంకా నేను ఫ్రిడ్జ్లో మ్యాంగో ఐస్ క్రీమ్ చేసి పెట్టాను కదా, అది నేను ఎక్కడ మర్చిపోయానా అనేసి వచ్చి రాగానే మళ్ళీ గుర్తు చేస్తున్నారు. ఇంకా పిల్లలు అంతే కదా, ఏదన్నా న్యూ రెసిపీ చేసినప్పుడు ఎక్సైట్మెంట్ మామూలుగా ఉండదు మనకన్నా పిల్లలకే. ఇంకా డీప్ ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి ఇంకా పిల్లలకి అందరికీ కప్పుల్లో అయితే పెట్టిచ్చేస్తున్నాను అనమాట. అందరికీ కూడా ఇంకా ఇలాగ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే పంపకాలు ఈక్వల్గా ఉండాలి. ఒకరికి ఎక్కువ వచ్చినా ఒకరికి తక్కువ వచ్చినా వీళ్ళు అస్సలు ఊరుకోరు. ఇంకా పిల్లలు అయితే ఇంకా అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదనమాట. ఇంకా ఈ పిల్లలకైతే పెట్టిచ్చేస్తున్నాను కప్పులు. ఫస్ట్ మా చిన్నదే తీసుకుని చూసారా, సూపర్గా ఉందంట. ఇంకా అలాగా పిల్లలకి వేడి వేడిగా ఈ ఎండలకి చల్లగా ఐస్ క్రీమ్ అయితే పెట్టించేసానా. ఇంతకీ వీళ్ళు ఇంకా లంచ్ చేయలేదు. లంచ్ కన్నా ముందే ఐస్ క్రీమ్ తింటున్నారు. మేము ఎంత చెప్పినా వినలేదన్నమాట. ఇంకా ఐస్ క్రీమ్ తింటున్నారు. ఇక్కడ అందరికైతే పెట్టించేసాము. నాకు చెల్లికి కూడా పర్సనల్గా చాలా బాగా నచ్చిందనమాట. ఇంకా సింపుల్గానే ఉంటుంది ఐస్ క్రీమ్ అనేది. నేను కూడా ఫస్ట్ టైమే చేయడము. ఫస్ట్ టైం చేసినా కూడా ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా మాకే ఇంకా బాక్స్ సరిపోలేదంటే నమ్ముతారా, ఇంకా మమ్మీ వాళ్ళకి అనేసి కొంచెం పెట్టున్నామన్నమాట టేస్ట్ చేస్తారని. ఇంకా నేను చెప్పాను కదా, ఇంకా చెల్లి అయితే డాడీకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేసింది. అది వచ్చేసి ఫోన్ అనమాట. ఇంకా డాడీకి ఫోన్ వచ్చేసి హ్యాంగ్ అయిపోతుంది. ఇంకా బ్యాటరీ కూడా అస్సలు దానికి పనిచేయడమే లేదు. కాసేపు ఛార్జింగ్ పెడితేనే ఇంకా ఫోన్లో ఛార్జింగ్ అనేది అయిపోతుంది అన్నట్టు. ఇంకా చాలా డేస్ అనమాట. ఇంకా చెల్లి కోరిక డాడీకి ఫోన్ తీసి ఇవ్వాలి అనేసి. ఇంకా ఫైనల్గా ఓపో A3 ఇంకా వచ్చేసి 5G తీసుకునింది అనమాట. చెల్లి కోరిక ఇంకా డాడీకి గిఫ్ట్ చేయాలని. ఇంకా ఎలాగో ఇంకా వాళ్ళు లేక ఈ మ్యారేజ్ యానివర్సరీకి ఇక్కడ చెల్లి వాళ్ళ ఇంటికి వస్తున్నారు. కేక్ కటింగ్ ఉంది. పనిలో పని ఈ సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా అనేసి ఇంకా చెల్లి అయితే ఫోన్ తీసుకునింది డాడీ కోసం అన్నట్టు. ఇంకా మంచిగా ఏదో మాకు వచ్చినంతలో మేమైతే ప్యాక్ చేసాము. పూతల బట్టికి వెళ్ళాం కదా, అక్కడైతే గిఫ్ట్ ప్యాకింగ్ కవర్ అయితే తీసుకొని వచ్చుకున్నాం అనమాట. ఇంకా చెల్లి ఇంకా పిల్లలు పడుకున్నారు. పిల్లలకి తెలీదు. వీళ్ళకి తెలిసిందనుకోండి ఇంకా మమ్మీ డాడీ వాళ్ళకి అలాగా చెప్పేస్తారు. ఇంతలోనే మా పాప కూడా లేచింది. మా పాపకి ఒక్కదానికే తెలుసు. ఇంకా నేను మంచిగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మామ్ అండ్ డాడ్ అని రాసి అయితే పెట్టేశాను. మళ్ళీ వీళ్ళకి తెలియకుండా. చూసారు కదా, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. మా పాప ఒక్కటే లేచిందనమాట. ఇంకా పాపకు కూడా చెప్పేసాము, ఎవరికి చెప్పకూడదు అనేసి. ఇక్కడ చూసారు కదా, బెడ్రూమ్ డోర్ స్లోగా తీసుకొని వెళ్ళి దాచిపెట్టేస్తుంది ఫోన్ అనేది. ఇంకా ఆ రోజు చెల్లి వచ్చేసి మధ్యాహ్నం లంచ్లోకి పొద్దున్న తీసుకున్నాం కదా ఊరుగులు, అవైతే ఏం చేసింది, వైట్ రైస్ చేసింది. బెండకాయ వచ్చేసి కారం పులుసు పెట్టింది అనమాట. ఆ రోజు ఇంకా సాటర్డే కాబట్టి నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్జే. ఇంకా సాయంత్రంగా పిల్లలకి మేకప్ అనేసి స్టార్ట్ చేసిందా. ఇంకా మా పిల్లలు అయితే పిన్ని దగ్గరికి వచ్చారంటే రెడీ అవ్వడానికి ఫుల్ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇలా రెడీ చేయాల్సిన వాళ్ళు ఉండాలే కానీ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ రెడీ అవ్వడం అంటే. ఇంకా ఫస్ట్ మా చిన్నదానికి మేకప్ వేసిందా, దాని సోకులు చూసారా ఎలా పోజెస్ ఇస్తుందో ఫొటోస్కి. ఇంకా తర్వాత మా పాపకు అనమాట. ఇంకా ఫస్ట్ మంచిగా అందరికి తలలు దువ్వేసింది. మా పాపకు కూడా మేకప్ వేసేసింది. ఇంకా మా చిన్నోడు వండుకొని నాకు కూడా వేయిపింది అనేసి చెల్లి దగ్గర అయితే కూర్చున్నాడా. ఇంత లోపల వీళ్ళిద్దరైతే ఇంకా ఏదో కొన్ని రీల్స్ చేస్తామనేసి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకా ఈవినింగ్ ఎంటర్టైన్మెంట్ అని కూడా చెప్పచ్చు మాకు. ఇంకా మా చిక్కి చూసారా, ఇంకా బయట ఏదో కుక్కలు ఉంటే వాటితో ఫ్రెండ్షిప్ చేస్తుంది ఇక్కడ. ఇంకా మా వాడు కూడా మంచిగా మేకప్ వేసుకొని చిన్నోడు రెడీ అయిపోయేసి ఇంకా ఇక్కడ అన్న చెల్లెలు ఇంకా అక్క వీళ్ళు ముగ్గురు కలిసి ఇంకా సాయంత్రంగా డ్యాన్స్ ప్రాక్టీస్ ఏదో ఒక రీల్ చేయాలంట. దానికైతే ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ రీల్ కనుక ఈ స్టెప్ చూసి ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా నైట్ అయితే ఇంకా మంచిగా డిన్నర్ చేసేసామా. ఇంకా ఆ క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇంకా తిన్న తర్వాత నేను కర్బూజకాయ తెచ్చాను కదా, వాటిని అయితే కట్ చేశారు. నిజం చెప్తున్నాను, కట్ చేసిన తర్వాత నేను ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. టేస్ట్ కానీ కలర్ కానీ అస్సలు బాగాలేదు. ఇంకా అప్పటికే సీజన్ అయిపోతుంది కదా వాటర్ మిలన్, ఇంకా అందుకే అనుకుంటా. ఇంకా తిన్న తర్వాత అందరం కూడా ఇలాగ హాల్లో అయితే పడుకునేసాము. ఇంకా ఇంతలో మా డుమ్ముగోడు వేషాలు చూడండి. మా చిక్కిని కట్టి
అనేసి హ్యాపీగా మా కాళ్ళ దగ్గర తెచ్చి పడుకునేసాడనమాట. ఈ వీడియో అంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వీడియోలో అమ్మ వాళ్ళు వచ్చింది. ఇంకా అమ్మ వాళ్ళతో మేము ఎలా టైం స్పెండ్ చేసాము, అమ్మ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఎలా జరిగింది అనేది నేను రాబోయే వీడియోస్లో మీతో తప్పకుండా షేర్ చేస్తాను. ఈ వీడియో అంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్.